హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన వెంకటలక్ష్మి విలేజ్ అండి. ఇవాళ మా లాస్య చేపల కూర ఉందండి. అందుకని మా లాస్య గురించి చేపల పులుసు చేస్తున్నామండి. నేను ఫస్ట్ ఆయిల్ కాగాక రెండు ఉల్లిపాయ గుజ్జు మిక్సీ బట్టి వేసుకుంటున్నానండి. కొంతమంది కోరుకొని కూడా వేసుకుంటారు, అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న గ్రేవీ కింద ఉంటుంది. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, ఇలా లైట్గా పసుపు, కారం వేసుకుంటున్నామండి 2 స్పూన్లు. కారం వేసుకున్నాం కదండి, పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గాలి అన్నది. మగ్గిపోయిందండి. చింతపండు పులుసు వేసుకుంటున్నారండి. ఇప్పుడు పులుసు వేసామండి. ఇప్పుడు చేప ముక్క వేద్దామండి. చేప ముక్కలు పులుసులో వేసాం కదండి, అవి ఉడకాలిగా మూత పెడుతున్నామండి. చేపల పులుసు ఉడుకుతుందండి అండి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ అండి. మిక్సీ పట్టుకుంటాం కానీ రోట్లో తొక్కుంటే బాగుంటుందండి. కాకపోతే ఈ రోజుల్లో రోట్లో ఎవరు వాడుతున్నారు అంటే అందరూ మిక్సీలేగా, ప్రతిదానికి మిక్సీయే యూజ్ చేస్తున్నారు. మసాలా వేసాక ఇదిగోండి దగ్గరికి ఉడికిందండి. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. మా లాస్యకి ఎంతో ఇష్టమండి.